ఏంటి దరిద్రం? అది చూశాక మీ అబ్బాయికి ఇంకా పెళ్ళేమవుతుంది? ఏ అమ్మాయి చేసుకోదు. ఎలా చేసుకుంటుంది చెప్పండి? నేను సలహా ఇవ్వనా? చెప్పండి. మీ బావగారు అమ్మాయి ఉందిగా, ఇచ్చి చేసేయండి. ఆలోచిస్తారేంటి? చేసేది ఏం లేదు, నా మాట వినండి. సరే ఉంటానండి. ఏంటి పరిస్థితి? పెళ్లి క్యాన్సిలా? లక్ష్మి, మీ అన్న నువ్వే ఒప్పించారు. సరే పదండి మాట్లాడదాం. ఏమైందిరా? అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రావా? అక్కడ చెప్తాను. సరే పద. పదన్నయ్య. ఏమైంది తల్లి? అన్నయ్య, అది శైలుని విక్కీకి ఇచ్చి చేద్దామా? విక్కీకి అవతల పెళ్లి పెట్టుకొని ఇప్పుడు శైలితో పెళ్ళి అంటావేంటి? ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందన్నయ్య. అసలు ఏమైందమ్మా? అదంతా తర్వాత చెప్తాను, ముందు పెళ్లి ఒప్పుకో అన్నయ్య. నాదే ఉందమ్మా, విక్కీ శైలు ఒప్పుకుంటే అలాగే చేద్దాం. విక్కీని నొప్పిస్తాను బాబా, వాడిన మాట కాదండు. గతంలో జరిగినవన్నీ మర్చిపోండి. అలాగే మీ స్థలం కూడా మీకు ఇచ్చేస్తాను. పెద్ద మనసు చేసుకొని ఈ పెళ్లి జరిపించండి బాబా. అలాగే కానీ శైలు కూడా ఒప్పుకోవాలిగా. మీ భావనంటే చేసుకుంటావా తల్లి? సరే నాన్న, మీ ఇష్టం.